వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెగ్యులర్గా తినే సమోసాలు తిని తిని బోర్ కొడితే పిల్లల కోసం స్పెషల్గా ఇలా చాక్లెట్ సమోసాని చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమోసా కన్నా కూడా ఈ చాక్లెట్ సమోసానైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మైదా పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను. కొంచెం సాల్టు, అలానే కొంచెం వాము, కొంచెం కలోంజీ సీడ్స్ వేసుకుంటున్నాను. వంటకు వాడే రెగ్యులర్ నూనెని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ దగ్గర కలోంజీ సీడ్స్ లేనట్టయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు. లేదు అంటే నల్ల నువ్వులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ రెగ్యులర్గా చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అదే విధంగా ఇక్కడ బాగా కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. లోపల స్టఫింగ్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నానండి. లోపల స్టఫింగ్ అనేది మీరు కావాలి అనుకుంటే నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు. దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, కొంచెమంతా పచ్చిశనగపప్పు వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నాను. అది కూడా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని కూడా వేసుకొని కాస్త ఫ్రై అవనివ్వాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నటువంటి ఒక చిన్న మీడియం సైజ్ క్యారెట్ను కూడా తురుముకొని వేసేసుకున్నాను. అలానే ముందుగానే ఉడకబెట్టుకున్న పెద్ద సైజు బంగాళదుంపని కూడా తురిమేసుకొని, లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసుకొని వేసేసుకోండి. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అలానే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, అలానే కొంచెం టేస్ట్కి సరిపడేట్టుగా సాల్టు, ఇక ఫైనల్గా కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. కారాన్ని చూసి వేసుకోండి. మసాలాలు ఇంకా పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా దీంట్లోకి హాఫ్ నిమ్మ చెక్కని బాగా పిండేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. నిమ్మ చెక్కని పిండుకోవటం అయితే అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ ప్రిపేర్ అయిపోయింది కదా, ఇప్పుడు చాక్లెట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ముందుగా నానబెట్టిన గోధుమ పిండిని బాగా కలుపుకొని మీకు ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో చిన్న చిన్నగా బాల్స్ని అయితే తీసుకోండి. తీసుకొని కొంచెం కొంచెం పొడి పిండిని వేసుకుంటూ దీన్ని మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా ఇలాగ చపాతీలా అయితే ఒత్తేసుకోవాలి. చూడండి, చపాతీని ఈ విధంగా ఒత్తేసుకున్న తర్వాత మీ దగ్గర చాక్ కానీ లేదు అంటే పిజ్జా కట్టర్ కానీ ఉంటుంది కదా, దాంతో ఇలాగా బాక్స్ షేప్ మంచిగా వచ్చేలాగా మనం 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ఈ చివర్లు వచ్చాయి కదా, వాటిని తీసి మళ్ళీ మనం చపాతీలాగా చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చండి. వీటిని ఒక్క షీట్ని నేను 4 భాగాలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక షీట్ మనకి 4 చాక్లెట్స్ అయితే అవుతాయి. పెద్ద పెద్ద సమోసాలు చేయటం చాలా కష్టమండి. చాలామందికి రాదు కూడాను. సమోసాలు సేపు ఎప్పుడూ ఒకేలా ఉంటే పిల్లలు కూడా తినడానికి బోరింగ్గా ఫీల్ అవుతారు. ఇలా కొత్తగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. యూనిక్గా ఉంటుంది. ఎక్కువ ఎక్కువ కూడా కాకుండా తక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం కంప్లీట్గా తింటారు. కొంచెం తిని కొంచెం పడేసేలా కాకుండాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు స్టఫింగ్ని లోపల పెట్టి ఆ సైడ్ ఈ సైడ్ క్లోజ్ చేసేయాలండి. చూడండి, ఆ సైడ్ ఈ సైడ్ క్లోజ్ చేసిన తర్వాత చేత్తో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, నూడిల్స్ తింటూ ఉంటాం, ఆ స్పూన్తో మనం ఆ సైడు ఈ సైడు కూడా ఈ విధంగా అనేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకొక మోడల్లో కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టేసి ఆ సైడ్ ఈ సైడ్ క్లోజ్ చేసిన తర్వాత మనం ఫోర్క్తో ఈ విధంగా అనుకొని 2 స్పూన్స్ సహాయంతో లేదు అనుకుంటే టూత్ పిక్ సహాయంతో ఈ విధంగా అనుకోండి. మంచి చాక్లెట్ షేప్ అయితే వచ్చేస్తుంది.
ఇక్కడ ఇదే ప్రాసెస్‌లో నేను మొత్తం చాక్లెట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్‌నైతే స్టవ్ పైన పెట్టుకున్నానండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేయకుండా మీరు తీసుకున్న ప్యాన్‌కి ఎన్నైతే పడతాయో అన్నిటిని వేసేయండి. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి హెల్తీయే అండి. మైదాతో కావాలి అనుకుంటే మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్లో వేసాక విడిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదండి. చక్కగా మనకి అతుక్కుపోయి మంచిగా చాక్లెట్ షేప్ అయితే వస్తుంది. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. ఇప్పుడు చల్ల చల్లగా వర్షం వస్తుంది కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఈ చాక్లెట్స్ని చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. చాక్లెట్స్ అంటే వాళ్ళు తినడానికి కూడా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. చాలా బాగుంటాయి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.